మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, మరలా ఆ పర్యాయం ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుంటూ దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నిండు మనసుతో మీకు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. సమస్త మహిమ ప్రభావములు మన ప్రభులైన యేసుక్రీస్తుల వారికి చెందును గాక. హల్లెలూయా. ప్రేమైన వారులారా, ఈ రోజు కూడా ఒక చక్కటి వాక్యాన్ని మరలా మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉంది. నా ప్రాణమా, నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణయించుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడును, ఇంకను నేను ఆయన్ను స్తుతించెదను. నా ప్రాణమా, నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు అని భక్తుడు కోరాహు కుమారుడు చదివిస్తా ఉన్నాడు. నిజమే ప్రేమిని వార్లరా, ప్రాణము శ్రమల మార్గంలో మనం నడిచినప్పుడు, శోధనల మార్గంలో మనం నడిచినప్పుడు, కష్టాలు మనం వెన్నంటినప్పుడు మన ప్రాణం కృంగిపోతుంది, మన ప్రాణము తొందరపడిపోతుంది. తొందరపైన మన ప్రాణం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రేమైన వాళ్ళారా, ఈ వాక్యాన్ని మీరు శ్రద్ధగా ఆలకించని. అందుకే భక్తుడు అంటాడు, నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. నిజమే, మన కృంగిపోయిన మన ప్రాణము కొన్నిసార్లు తొందరపడుతుందండి. తొందరపడిన ప్రాణము తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి ఎంతో అవకాశం ఉంది. కాబట్టి అట్టి వారంగా కాకుండా శ్రమలోను, ఉపద్రవములోను, కరువైన, ఖడ్గమైన ఏదైనా సరే దేవుని కొరక నిరీక్షించే వారంగా మనం ఉండాలి తప్ప ఎటువంటి తప్పుడు ఆలోచనలు మనం చేయకుండా, తప్పుడు నిర్ణయాలను మనం తీసుకోకుండా జాగ్రత్త పడి మన భక్తి మార్గంలో మనం నడుచుదుము గాక. హల్లెలూయా. ప్రేమైన వారలారా, శ్రమణ మార్గంలో భక్తులు ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితుల్లో మీకు నేను చూపిస్తాను. మీరు చూడండి, గమనించండి. 42వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట ఉంది. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. జన సమూహంతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చేయొచ్చు. నేను దేవుని మందిరముకు వారిని నడిపించే సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కృంగిపోవచ్చున్నది. నా ప్రాణము నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్త, ఆయన నా దేవుని చెప్పుకొనుచు ఇంకా నేను ఆయన స్తుతించెదను. నా దేవ, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతం నుండి, మిసారు కొండ నుండి నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. నీ జల ప్రవాహదారుల ధ్వని విని కరడును పిలుచున్నది. నీ ఆజ్ఞలనియు నీ తరంగములనియు నా మీదుగా పొర్లి పారుచున్నవి. గమనించండి, నిత్యము నీ దేవుడు ఏమాయను అని వారు నాతో అంటుండగా, నిజముగానే ప్రభువా, నిన్ను ఆశ్రయించిన నేను, నిన్ను నమ్మిన నాకు ఎందుకు ఇంత శ్రమ కలిగింది? నిత్యము నిన్ను ఆరాధించి, నిన్ను మహిమపరిచి, నీ బాటలో, నీ మార్గంలో నడిచి నాకెందుకు ప్రభువా ఇంత శోధన అన్నట్లుగా కోరాహు కుమారులు ఇక్కడ మనకు కనపడుతున్నారు. నీ దేవుడు ఏమాయను వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు కన్నీళ్ళే నాకు అన్నపానములైనని భక్తుడు సెలవిస్తున్నాడు. ఈమె ప్రియమైన వారులారా, గమనించండి, శ్రమలు మనకు కలిగినప్పుడు, శోధన మనకు కలిగినప్పుడు మన ప్రాణం కృంగిపోయి మన హృదయము తలడిల్లిపోతుందండి. నిత్యము కన్నీళ్ళే నాకు అన్నపానములైను అని భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. నిజంగా ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకెందుకో చాలా బాధ కలిగిందండి. కన్నీళ్ళే నాకు అన్నపానములంటే గమనించండి, అసలు అతను అన్నం తినటం మానేశాడు, నీళ్లు తాగటము, భోజనం చేయటము, తను అసలు ఒక సంతోషకరమైన జీవితాన్ని వదిలివేసి కన్నీరే నాకు అన్నపానములైనట్లుగా భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. నిజమే, ఈరోజు నీకొచ్చిన శోధనను బట్టి, నీకొచ్చిన శ్రమను బట్టి, నీకొచ్చిన కరువును బట్టి, నీకొచ్చిన అవమానమును బట్టి తలడిల్లిపోయావు కదా, నీవు కృంగిపోయావు కదా, నీవు బాధపడి తలడిల్లిపోయావు కదా. ప్రేమైన వాళ్ళారా, గమనించండి, ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయన అనుకోగలిగితే ప్రభు నీ జీవితంలో గొప్ప మేలును చేయను గాక. ప్రియమైన వాళ్ళారా, నిత్యము ఎదుటి వారు మనల్ని నిందిస్తూ ఉన్నప్పుడు నువ్వు భక్తి చేస్తే ఎందుకు నీకు ఈ శ్రమ వచ్చింది,
నువ్వు నిజంగానే క్రైస్తవురాలవు, క్రైస్తవుడు అయితే నీకెందుకు ఈ శోధన వచ్చింది అని పలుమార్లు శత్రువులు నిన్ను తూట లాంటి మాటలు నీ మీద వదులుతారు. అగ్ని లాంటి మాటలు నీపైకి విసురుతారు. అలాంటప్పుడు నీవు తల్లెళ్ళిపోవద్దు. నీవు కలత చెందవద్దు. మంచి కాలం ముందున్నదని నువ్వు నమ్మగలగాలి. శత్రువులు ఎన్నైనా మాట్లాడతారు. ఎందుకంటే దేవునికి నీకున్న ఆ అనుబంధం దేవునికి తెలుసు. నీ హృదయానికి తెలుసు కాబట్టి శత్రువులు నిన్ను దూషిస్తూ ఉన్నప్పుడు నీవు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. నీవు కలత చెందవలసిన అవసరం లేదు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ప్రియమైన వాళ్ళారా. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యం నాతో అనుచుండగా రాత్రింబగల్లో నా కన్నీళ్లు నాకు అన్నపానములైనని కోరాహు కుమారులు ఎంతో దుఃఖాక్రాంతులై బరువెక్కి హృదయంతో వారి కీర్తన రచించారు. కాబట్టి శోధన ఏదైనా, సమస్య ఏదైనా నీవు ధైర్యంగా నిబ్బరంగా కలిగి ఉండలాగున నువ్వు జీవించగలగాలి. చూడండి, రెండో మాట కూడా మీకు చూపిస్తాను. యోబు గ్రంథంలో కూడా ఒక మాట ఉంటది. తన కుమారులను పోగొట్టుకున్నప్పుడు అతను కృంగిపోయాడు. తన ఆస్తి అంతా కోల్పోయినప్పుడు అతడు కృంగిపోయాడు. తనకున్నదంతా నష్టపోయినప్పుడు అతడు కృంగిపోయాడు. అంటే మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు కష్టార్జితం అంతా కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది. మన జీవితాల్లో కూడా మనం సంపాదించుకున్న యావత్తు అక్రమంగా, అన్యాయంగా కోల్పోయే పరిస్థితి మనకు వస్తుంది. చేతుల కష్టార్జితము వృధాగా పోయినట్లుగా, ఏదో ఒక వ్యాపారం చేసుకోవాలని నువ్వెంతో ప్రయాసపడి అప్పు చేసి తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి నువ్వేదో చేస్తావు. కానీ ఆ కార్యము సఫలము కాక, ఒకవేళ అది దేవుని చిత్తానుసారంగానే కొన్నిసార్లు నష్టపోవచ్చు, కొన్నిసార్లు నువ్వు ఇబ్బంది పడిపోవచ్చు. అయితే అది నీకు ఆరంభమే మాత్రమే గాని ముగింపు కాదు. నువ్వు అనుకుంటావు, నా జీవితం ముగిసిపోయింది, నా ఆస్తి అంతా కోల్పోయాను, నా సమస్తాన్ని నేను కోల్పోయాను, ఇంత ప్రయాస వ్యయనంతో కష్టపడి చేసిన ఈ వ్యాపారం అంతా, లేకపోతే ఈ పని అంతా నష్టపోయింది అని నువ్వేదో కృంగిపోతావు, నువ్వేదో అల్లాడిపోతావు. కానీ ప్రేమైన వాళ్ళారా, శ్రమ వెనుక గొప్ప ఆశీర్వాదం ఉందనే వాస్తవాన్ని నువ్వు మర్చిపోవద్దు. దేవుని చిత్తం లేకుండా ఏది నీ జీవితంలో అనుమతించబడదు. యోబు గారి జీవితంలో కూడా దేవుని చిత్తానుసారంగానే ఆ శ్రమలు, ఆ కష్టాలు వచ్చాయి. కానీ దేవుని యొక్క చిత్తం లేకుండా, దేవుని యొక్క ఉద్దేశం లేకుండా ఎక్కడ పొరపాటు జరగలేదు. ప్రేమైన వాళ్ళారా, నీ జీవితంలో ఒక కష్టం వస్తుందంటే, ఒక శోధన వస్తుందంటే అది దేవుని చిత్తానుసారంగానే వస్తుంది తప్ప వేరే ఉద్దేశం లేదు. ఎవరు నీకు ఏ హాని చేయలేరు. దేవుడే నీ జీవితంలో కొన్ని శ్రమలను అనుమతించాడు. దేవుడే నీ జీవితంలో అనారోగ్యాన్ని అనుమతించాడు. దేవుడే కొన్ని అవమానాలను నీ జీవితంలో అనుమతించాడు. కాబట్టి కొన్ని కార్యాలు నీ జీవితంలో జరుగుతున్నాయి. కాబట్టి ఇది శ్రమకాలం. ఓర్చుకో, నిరీక్షణించు, దేవుని పైన ఆధారపడు. మహిమ కలిగిన ఒక దినము నీ ఎదుట ఉన్నదని నువ్వు మర్చిపోవద్దు. ప్రియమైన వాళ్ళారా, ఒక చిన్న మాట మీకు చెప్తాను చూడండి. మనము మందిరంలోనికి వెళ్తున్నప్పుడు, అంటే ప్రత్యక్ష గుడారంలోనికి మనం వెళ్తున్నప్పుడు మొదటగా బలిపీఠం ఉంటుంది. బలిపీఠము దాటి లోపలికి వెళ్ళిన తర్వాత లోపల దేవుని మహా మందసము, మహిమ కలిగిన మందసము లోపల ఉంటది. అంటే బలి అర్పించవలసిన చోట నువ్వు శ్రమ పడగలగాలి, నువ్వు కష్టపడాలి. ఈ కష్టాలు, ఈ శ్రమలు అన్ని దాటిన తర్వాత మహిమ కలిగిన మహా మందసాన్ని నువ్వు నువ్వు చూడగలిగే అదృష్టం నీకు దక్కుతుంది. అంటే ఈ శ్రమల మార్గంలో నువ్వు ఓపికగా వెళ్ళగలిగితే, దేవుని పైన ఆనుకోగలిగితే, దేవుని పట్ల నిరీక్షణ ఉంచగలిగితే, ఒక దినం మహా మహిమ కలిగిన దినాలు నువ్వు చూతుదువుగాక. శ్రమలు ఎన్నెన్నో మన జీవితంలో వస్తాయండి. ఈ శ్రమలు మన జీవితంలో ఇవి స్థిరకాలము కాదు, ఇవి శాశ్వతం కాదు. ఇవి ఇలాగే ఉంటే నువ్వు పొరపాటు పడవద్దు. శ్రమలు దేవుడే అనుమతించాడు. కొన్నిసార్లు ఆయన చిత్తానుసారంగానే మన జీవితంలో శ్రమలు వస్తాయి. నువ్వు ఏ పని పట్టుకున్నా మట్టి పాలైపోయింది కదా, నువ్వు ఏ వ్యాపారం చేసినా బూడిద పాలైపోయింది కదా, నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా అది కాలి మంట అయిపోయింది కదా అని నువ్వు నిరాశపడ్డావేమో. ఒకవేళ జీవితంలో అన్ని కోల్పోయి, అన్ని బాంధవ్యాలను కోల్పోయి నిరాశ నిస్పృహలో నీవు ఉన్నావేమో. నా అనుకున్న వారే నిన్ను వెలివేసినప్పుడు, నిన్ను ప్రేమించు వారే నిన్ను దూషించినప్పుడు, నీకంటూ ఏమీ లేక ఒంటరి వాడవై సొమ్ముసెల్లి కృంగిపోయి ఉన్నావేమో. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు నీవు తీసుకోవద్దు. ఎటువంటి తప్పుడు ఆలోచనలను చేయవద్దు. దేవుని పట్ల నిరీక్షణ ఉంచి ఆయన పైన ఆనుకో. భక్తుడు అంటాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు,
నా దేవుని యందు నీవు నిరీక్షించమని భక్తుడు సెలవిచ్చిన రీతిగా ఈరోజు ఈ వాక్యం వింటున్న నువ్వైనా నేనైనా సరే దేవుని పట్ల నిరీక్షణ ఉంచుదుముగాక. దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ ప్రశస్తమైన నామాన్ని బట్టి స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతా నీ కృపలో దాచావు, క్షేమాన్ని ఇచ్చే ప్రభువా. ఈ వాక్యాన్ని విన్నా ఎంత దూరంలో వారైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరినీ మీరు దీవించండి, బలపరచండి అయినా. శ్రమల మార్గంలో వారు కృంగిపోకుండా, వారు అల్లాడిపోకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రభువా నీ యందు నిరీక్షణ ఉంచి నీ పైన ఆధారపడి నిన్ను ఆనుకునే బిడ్డలుగా వారిని మార్చమని ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈ వాక్యం ఎందరైతే విన్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.